సకల విద్యలోని సారమే గురువు, సరస్వతి సాకారమే గురువు. బ్రతుకు అర్థము తెలుపు జ్ఞానమే గురువు, భగవంతుని పంచ ప్రాణమే గురువు. అజ్ఞాన తిమిర సంహారమే గురువు, విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు. వాడని ప్రేమ సుమగంధమే గురువు, వీడని ఆత్మీయ బంధమే. సౌమ్యులు, సహృదయులు, స్నేహశీలి, నిగర్వి, నిరాడంబరుడు, నిత్య సంతోషి, సత్య సంభాషి మా గోపాల్ సార్ పదవి విరమణ సమారోహానికి విచ్చేసిన అతిరథ మహారథులు, ఆహూతులు, ఆహ్వానితులు, జాతి నిర్మాతలు, భావి నిర్ణేతలు, జ్ఞాన ప్రదాతలు అయినటువంటి గురు బ్రహ్మ స్వరూపులు వేదిక పైన, వేదిక ముందు వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరికీ సాయంకాల శుభాభినందనలు, శుభాకాంక్షలు. మిత్రులారా, వేదిక పైన పెద్దలు, మనందరికీ తెలుసు, నాలెడ్జ్ ఈజ్ పవర్, నహి జ్ఞానేన సదృశం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి, జ్ఞానానికి సరి సమానమైన వస్తువు ప్రపంచంలో మరొకటి లేదు. అందుకే విద్యా విహీనం పశు సమానమనం. ఇట్ ఈస్ ద ఎడ్యుకేషన్ దట్ డిస్క్రిమినేట్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎనిమల్. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఎందుకు ప్రత్యేక స్థానం ఉంది అంటే అది కేవలం వాటికంటే మనిషికి జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి. అందుకే విద్యకు అంత ప్రాధాన్యత ఉంది. పెద్దలు డాక్టర్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయం, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. జీవితంలోని సకల సమస్యలకు ఏకైక పరిష్కారం చదువు, విద్య, జ్ఞానం. అందుకే చదువుకు అంత చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. అజ్ఞానం తొలగేది చదువు వల్లనే, నీకు విజ్ఞానం కలిగేది చదువు వల్లనే, విశ్వ రహస్యాలు తెలిసేది చదువు వల్లనే, వివేకం కలిగేది చదువు వల్లనే. తరగకుండా పెరిగే ధనం చదువు ఒకటే, వెల కట్టలేనటువంటి ధనం విద్య మాత్రమే. మన తలరాతలు మార్చేది చదువు ఒకటే, మనల్ని తరింపచేసేది చదువు ఒకటే. అందుకే చదువుకు అంత ప్రాధాన్యత ఉంది, జ్ఞానానికి అంత విలువ ఉంది. అందుకే అట్లాంటి విద్యావంతులు, విద్యాభిమాని, విద్యను ఆదరించే సౌజన్యమూర్తులు, ఆకాశమా నీవెక్కడ, అవనిపై ఉన్న నేనెక్కడ, వేల తారకలు నీలో ఉన్న ఈ నేలపైనే తన మక్కువ అన్నట్టు ఈరోజు వాళ్ళ పక్కన కూర్చోవడం కాదు, వాళ్ళని చూడడమే ఒక అదృష్టం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రతి తెలుగోడు గర్వపడే విధంగా ఉత్తమ పార్లమెంటేరియన్ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి. అవకాశాల కోసం కప్ప తక్కడ దాటినట్టు కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడైనా అసలు రూలింగ్ పార్టీ కంటే అపోజిషన్లోనే పవర్ఫుల్గా ఉంటుందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు మన జైపాల్ సార్. రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా చేయలేని ఘనకార్యాలను జైపాల్ సార్ చేసేవాడు. అట్లాంటి ఒక మహానాయకుడు ప్రతి తెలుగువాడు గర్వపడాలి. ఆయన పార్లమెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు కూడా డిక్షనరీ పట్టుకొని దాని మీనింగ్స్ వెతుక్కునే పరిస్థితి. అంత మహాజ్ఞాని, అట్లాంటి ఒక గొప్ప సంఘ సేవకులు జైపాల్ రెడ్డి సార్, స్వర్గీయ జైపాల్ రెడ్డి సార్. మరి వారి సహోదరులు వారు తక్కువేం కాదు, ఆ తల్లిదండ్రులను మొక్కాలి. అట్లాంటి సంతానాన్ని వారు మనకు అందించి సమాజ సేవ కోసం
మన రాష్ట్రానికి మనకు అందించినందుకు. మాడుగుల అనేది అట్టడు మారుమూల ప్రాంతం. మా నాయనమ్మ కూడా అదే ఊరు, సూదిరి వాళ్ళే. కాకపోతే చాలా రోజులు అయింది అక్కడికి వెళ్ళక. మా పెద్దమ్మ బిడ్డను కూడా వీళ్ళ కాలువలకే ఇచ్చిండ్రు. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు సార్ జయపాల్ రెడ్డి సార్ ఆ రోజు పోటీ చేస్తున్నాడు. నేను 7వ తరగతిలో జాజు తీసుకొని ఆ ఊరు మొత్తం సార్ గురించి రాసిన మురుగంలో మా పెద్దమ్మ ఇట్లా చదువుతున్నప్పుడు అప్పుడు కారులో వచ్చిండ్రు పద్మారెడ్డి సార్. ఆ రోజు దగ్గర నుండి చూసినా నేను ఎప్పుడు అంటే 7th క్లాస్. మళ్ళీ అంత దగ్గర నుంచి వారిని చూసే అవకాశం నాకు గోపాల్ సార్ కలిగించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మై డియర్ ఫ్రెండ్స్, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ కెన్ టెల్ యూ హూ యు ఆర్ అంటారు పెద్దలు. నీ దోస్తులు ఒక 5-6 మంది పేర్లు చెప్పు, నువ్వెవరో నేను తెలుసుకుంటాను. అందుకే మనకు గోపాల్ సార్ గొప్పదనం తెలవాలంటే ఈరోజు డయాస్ మీద చూడాలి, డయాస్ కింద చూడాలి. ఎట్లాంటి మహానుభావులను మొత్తం అతిరథ మహారథులను ఈరోజు ఈ నాంపల్లి కళాశాలకు రప్పించగలిగిండ్రు అంటే అది గోపాల్ సార్ వ్యక్తిత్వము, వారి గొప్పతనము, వారి ఆత్మీయత అనుబంధము, వారు చూపినటువంటి ప్రేమ స్నేహ భావం. అందరి వాడు అజాత శత్రువు గోపాల్ సార్. కాబట్టి ఈరోజు ఎక్కడ మాడుగులా ఇప్పుడు వారికి ఉన్న బిజీ షెడ్యూల్ నాకు తెలుసు, వారికి ఉన్న పరిస్థితి వయస్సు. అందుకే నేను చెప్తూ ఉంటా, కొంతమంది యువకులు అంటే ఎవరో కాదు, ఉత్సాహము ఉల్లాసము తగ్గకుండా ఎవరిలో ఉంటుందో వాళ్ళే యువకులు. ఈరోజు పద్మారెడ్డి సార్ని చూస్తే అసలు యువకులు అంటే ఇట్లా ఉండాలి అనుకోవాలి మనం. ఈ వయసులో కూడా ఇంత ఓపికగా ఒక టీచర్ మీద ఉన్న గౌరవంతో వాళ్ళ ఊర్లో పనిచేసిందనే ఒక కృతజ్ఞత భావంతో వారి పదవి విరమణ సమావేశానికి ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ బిజీ షెడ్యూల్, వాళ్ళు మామూలు వ్యక్తి కాదు. మన యువ నాయకులు ఈరోజు దేశంలోనే ఆదర్శవంతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారికి స్వయంగా మామగారై కూడా అంత బిజీలో ఒక టీచర్ను వాళ్ళు ఎంత గౌరవిస్తారో, ఒక విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో. మాడుగులలో నా భూతో నా భవిష్యత్తు ఏ అసలు ఆ ఊరికి కాలేజీ శాంక్షన్ చేయడంలో వారి పాత్ర ఉంది. కాలేజీ శాంక్షన్ చేసి కేవలం వదిలిపెట్టలేదు, దాన్ని కాపాడుకోవడానికి ఫీడింగ్ స్ట్రెంత్ లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి సొంత డబ్బులతో వాళ్ళ ఇంట్లోనే హాస్టల్ పెట్టి దాదాపు 3-4 సంవత్సరాలు పిల్లలకు భోజనం పెట్టి కాలేజీని కాపాడినటువంటి విద్యాదాత సౌజన్యమూర్తి మన పద్మారెడ్డి సార్. అట్లాంటి విద్య వారికి అంత అవగాహన, అంత ప్రేమ, అట్లాంటి మనస్సు ఉంది. కాబట్టి ఈరోజు గోపాల్ సార్ పదవి విరమణ కార్యక్రమంలో వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. యువర్ నియర్ ప్రజెన్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇక పక్కన ఉన్నాడు సింపుల్ లివింగ్ హై థింకింగ్ జయపాల్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు. ఎలక్ట్రిసిటీలో రిటైర్ అయిన వాళ్ళు. కల్వకుర్తి ఓల్డ్ పాలమూరులో సార్ను కరెంట్ నర్సిరెడ్డి సార్ అంటే రైతులకు బంధువు ఆయన. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా చక్కగా చెప్పాలంటే సార్ ఫోన్ చేసి అన్న ఇట్లా ఉందంటే చేయించుకోవాలని చెప్పి అంత పేరు తెచ్చుకున్నటువంటి నర్సిరెడ్డి సార్ వందే మాతరం ఫౌండేషన్ స్థాపించి ఈరోజు సమాజ సేవ చేస్తున్నటువంటి వారు. పక్కన ఎస్పీ గారు వారు ఈరోజు తెలుసు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతే ఎంత యాక్టివ్గా ఉండాలో, అయినా ఈ సమావేశానికి రావడం, ఈ వేదిక పైన ఉన్న పేరున ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం అంటే అది గోపాల్ సార్ గొప్పతనమే అనుకోవాలి. మిత్రులారా, లైబ్రరీ అసలు జ్ఞానం అంటే అది పుస్తక రూపంలో లేకపోతే ఒకరి నుంచి ఒకరికి అందజేయబడదు. ఈరోజు మన చరిత్ర మనకు తెలుస్తూ ఉంది అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ రిటర్న్ బుక్స్. పుస్తకాలు లేకపోతే మనం చరిత్రను చదివే అవకాశమే లేదు. కాబట్టి బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పుస్తకం హస్తభూషణం అంటారు. పుస్తకం లేకపోతే అసలు వాళ్ళు జ్ఞాని కాలేడు. కాబట్టి అలాంటి పుస్తకాలు మనకు వాల్మీకి రాకపోతే రాముని గురించి ప్రపంచానికి తెలిసేదే కాదు. వ్యాసుడు లేకపోతే కృష్ణుడి గురించి మనం తెలుసుకునే అవకాశమే లేదు. జ్ఞాన భాండాగారమైన భగవద్గీత మనకు అందేది కాదు. అదేవిధంగా మొన్నటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు లేకపోతే
మన దగ్గర పుస్తకాలు కేవలం చరిత్రనే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా పుస్తకాల ద్వారానే మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని రాశారు. చాలా వరకు రాజుల చరిత్రలు, మనుషుల చరిత్రలు ఉంటాయి. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆనాటి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రోజు ఏ విధంగా జీవించిండ్రు, ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సాంస్కృతిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయి, పండుగలు ఎట్లా ఉన్నాయో ఈరోజు సమాజానికి భావితరాలకు తెలియజేయడానికి పుస్తకాలు అంత ముఖ్యమైనవి. ఆ పుస్తకాలను మరి భద్రపరచాలంటే పుస్తకం విలువ ఈరోజు చాలామందికి ఈ సమాజంలో తెలియదు. నేను చదువుతున్నప్పుడు కూడా పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక ఓల్డ్ స్టూడెంట్స్ ముందే బుక్ చేసుకునే వాళ్ళం. అన్నా నువ్వు 10th చదువుతున్నావు కదా, నీ పుస్తకాలు నాకే ఇవ్వాలని. ఆ విధంగా పుస్తకాలకు అంత విలువ ఉండేది. రామానుజన్ పుస్తకాలు కొనుక్కునే డబ్బులు లేక ఒక 2 నోట్బుక్స్ కొని పలక మీద, నేల మీద ఆ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ సాల్వ్ చేసి కేవలం ప్రాబ్లము ఆన్సర్ను రాస్తే ఆ 3 పుస్తకాలు ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఉన్నాయి. క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది, కానీ సొల్యూషన్ లేకపోవడం వల్ల ప్రపంచ మేధావులు ఈ రోజుకు రామానుజన్ రాసిన సమస్యకు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. అంటే ఆ రోజు పుస్తకం అంటే అంత విలువైంది. ఈరోజు పిల్లలకు 3,000 రూపాయల పుస్తకాలు ఫ్రీగా ఇస్తే అవి డెస్క్ల పైన వేసి పారేసి వెళ్ళిపోతున్నారు. పుస్తకం యొక్క విలువ మనం పిల్లలకు చెప్పాలి. భాగవతంలో చెప్తాడు ఆయన, నా పుస్తకం అంటే నా కన్న బిడ్డ కంటే ఎక్కువ అని చెప్తాడు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్, ఈ కూనలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే ఆ కందమూలాలు పొంచేసి భార్య బిడ్డలను పోషించడం మేలు అని చెప్పి పోతన మాత్రం చెప్పినట్టు, నేను రాసిన 10వ తరగతి నోట్స్ పారే బుద్ధి కాకపోతుండే. మనం రాసుకున్నాం కదా, ఆ పుస్తకాన్ని ఎట్లా పారేస్తాం, దాన్ని భద్రపరచుకోవాలనే ఆలోచన మనకు ఉంటుంది. ఆ విధంగా పుస్తకాన్ని ప్రేమించి దాన్ని గౌరవించే మళ్ళీ సంస్కారాన్ని మనం పిల్లలకు, సమాజానికి అందజేయాలి. ఇది చక్కటి అవకాశం అనుకుంటే ఇక్కడ ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కాబట్టి మరి అలాంటి పుస్తక జ్ఞాన భండాగారం గ్రంథాలయం, లైబ్రరీస్ ఆర్ నాలెడ్జ్ టెంపుల్స్. ఈరోజు భగవంతుడు అంటే జ్ఞానమే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ జ్ఞానానికి నిజమైనటువంటి దేవాలయం ఏంటి అంటే గ్రంథాలయం, లైబ్రరీ. దానికి ఎవరు పూజారి అంటే లైబ్రేరియన్స్. ఆ పూజారి లేకపోతే గుడి ఎట్లయితే మనుగడ సాగించదో, లైబ్రేరియన్స్ లేకపోతే లైబ్రరీ మనుగడ ఉండదు. ఆ పుస్తకాలను కన్న పిల్లలాగా ఏ పిల్ల ఎక్కడుంది, ఏ పిల్లలను ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలో లైబ్రేరియన్ తెలుసు. కాబట్టి ఒక్కొక్క పుస్తకాన్ని అంత జాగ్రత్తగా, వేల సంవత్సరాల పుస్తకాలు, మ్యానుస్క్రిప్ట్స్ కూడా ఈరోజు భద్రపరచబడ్డాయి అంటే అది లైబ్రేరియన్స్ యొక్క గొప్పతనం. నలంద విశ్వవిద్యాలయాన్ని ముష్కరులు తగలబెట్టినప్పుడు మన విజ్ఞాన సారస్వతం అంతా 6 నెలలు కంటిన్యూస్గా పుస్తకాలు తగలబడిపోయినాయి అంటే ఎంత అపురూపమైన సంపద మనం కోల్పోయినాం. ఆ రోజు మృత సంజీవిని విద్య కూడా తెలిసిన ఆయుర్వేదం మన దగ్గర ఉంది. ప్రపంచం కళ్ళు తెరవక ముందు శస్త్రచికిత్స చేసినటువంటి సుశ్రుతుడు, ఆయన ఉపయోగించిన ఆపరేటర్స్ బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి ఇప్పటికీ. కానీ మనం ఆ అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకున్నాం, మళ్ళీ వెతుక్కుంటూ ఉన్నాం. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దు. నేను ఈరోజు తల్లిదండ్రులను చూస్తలేరు. ఏ దేశమైతే మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని ప్రపంచానికి చెప్పిందో ఆ దేశంలో ఓల్డేజ్ హోమ్స్ ఉండడం ఎంత దరిద్రం, అవమానకరం, సమాజం అంతా సిగ్గుపడాల్సిన పరిస్థితి. కన్న తల్లిదండ్రులను కూడా మనం పెంచి చెట్టు కాయలు బరువుతాయి. 9 మాసాలు మోసి మలమూత్రాలు కడిగి మనల్ని వాళ్ళు తినక పస్తుల నుండి పెంచితే పెద్దమైన తర్వాత వాళ్ళను తిండి పెట్టే పరిస్థితి లేక బయటికి వెళ్ళబోతే ఓల్డేజ్ హోమ్లలో ఉంచుతున్నామంటే సంస్కారం లేదు. అందుకనే చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠం అది గుడ్డి తల్లిదండ్రులను కావడిపైన మోసిన శ్రవణ కుమారి కథ గురించి రాస్తే ప్రైవేట్ స్కూల్స్లో సిలబస్ వాళ్ళు ఇష్టం వచ్చింది పెట్టవచ్చని నేను అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్ళి ఒక రోజంతా కూర్చొని రామాయణాలను ముందేసుకొని చూస్తే ఒక్క పేజీలో దొరికింది. అంటే లైబ్రరీలు ఎంత ముఖ్యమో
సమాజాన్ని ఉద్ధరించడానికి కూడా అవి అంత పనిచేస్తాయి. అందుకని ఆ లైబ్రరీస్ నాలెడ్జ్ టెంపుల్స్ అయితే ఆ లైబ్రేరియన్స్ క్రీస్తుతో సమానం. అట్లాంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈరోజు వన్స్ ద వరల్డ్ ఈజ్ రూల్డ్ బై మజిల్ పవర్, ఆఫ్టర్ దట్ ద వరల్డ్ వాజ్ రూల్డ్ బై మనీ పవర్. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచాన్ని ఏలింది. ఆఫ్టర్ దట్ ద వరల్డ్ వాజ్ రూల్డ్ బై ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. మిత్రులారా, ఈరోజు ఎవరికి ఎక్కువ తెలివి ఉంటే మన రేవంత్ రెడ్డి గారికి అందరికంటే ఎక్కువ తెలివి ఉంది అనాలిసిస్ చేస్తారు. ఆయన ధరణి గురించి చెప్తూ ఉంటే పసిపిల్లలు ఎల్కేజీ పిల్లల్లాగా మొత్తం అసెంబ్లీలో విన్నారు. నేను కూడా ఆశ్చర్యపోయినా, ఇంత నాలెడ్జ్ ఈ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని. అంటే ఎవరు నాలెడ్జ్ ఉంటుందో దే ఓన్లీ రూల్ దిస్ వరల్డ్. ప్రెజెంట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వరల్డ్. కాబట్టి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళే మోస్ట్ పవర్ఫుల్ అవుతారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద లైబ్రరీ. కాబట్టి ఆ లైబ్రరీకి పునర్వైభవాన్ని మనం తీసుకురావాలి. ఈరోజు ఇంటర్నెట్ డిజిటలైజేషన్ అయినప్పటికీ వీ కెనాట్ రీప్లేస్ ద లైబ్రరీస్. మేము చిన్నప్పుడు లైబ్రరీలో కూర్చొని చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మేధావులంతా లైబ్రరీలలో కూర్చొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఆ లైబ్రరీలకు గత వైభవాన్ని తీసుకురావాలి. పుస్తకానికి దాని వైభవం మళ్ళీ తీసుకురావాలి, గౌరవాన్ని పెంచాలి. ఆ బాధ్యత మనకే ఉంది. గోపాల్ సార్ లాంటి అంకిత భావం ఉన్నటువంటి లైబ్రేరియన్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు మిత్రులు. కాబట్టి చాలా గొప్ప విషయం, మనకు ఉన్నది గొప్ప బాధ్యత. ఈ సందర్భంగా మరి మంచి మనసున్నటువంటి మా గోపాల్ సార్కు ఆరోగ్య ఐశ్వర్యాలు, శాంతి, సౌభాగ్య, సుఖాలు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఐ విష్ హిమ్ వండర్ఫుల్, healthy, wealthy, peaceful, prosperous retirement life, Gopal sir. Thank you for giving this opportunity. Thank you. Thank you sir. మాటల మాంత్రికుడు సురేంద్ర రెడ్డి గారు చరిత్రని, సంస్కృతిని ఓడబోసి కాల్చినటువంటి వ్యక్తి. వారు మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు ఆ స్థాయిలో ఒప్పించాలంటే ఎవరి వల్ల కాదు. చాలా గొప్ప వ్యక్తి వారు. కాబట్టి వారు కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే మన మధ్య నుంచి రిటైర్ కాబోతున్నారు. అది కాస్త వారు తర్వాత భావి జీవితాన్ని తమ యొక్క భవిష్యత్తునంతా కూడా మోటివేషన్ స్పీచెస్ రూపంలో ఈ సమాజానికి అందించాలని కోరుకుంటూ ఈ యొక్క సందర్భంలో వారి యొక్క మాటలు వినే అవకాశం దక్కినందుకు, వారు ప్రసంగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి రమావత్ గోపాల్ పదవీ విరమణ సభకు ఇచ్చేసిన మీ అందరూ కూడా ఎంతోమంది మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపల్ విజయభాస్కర్ రెడ్డి గారు, కాలేజీ వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి గారు, వారి ఉపన్యాసం తర్వాత మేము ఏం చెప్పిన దానికి అంత లేదు, విలువ లేదు. ఎందుకంటే వారు మంచి వాక్చాతుర్యం ఉన్నవారు, ఉత్తేజితపరచమైన ఉపన్యాసాలు ఇచ్చారు. అదే కాకుండా ఎస్పీ వెంకటేశ్వర గారు, అనేక మంది మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ సబరే ఖాతున్ గారు, ఎంతోమంది పరిచయస్తులు, సీనియర్ లైబ్రేరియన్, లైబ్రరీ అసోసియేషన్ వాళ్ళు, మరియు చాలామంది కాలేజ్ ప్రిన్సిపల్స్, గోపాల్ గారి స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అందరికీ నమస్కారం. అదేవిధంగా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నమస్కారం. నన్ను ఈ సభకు ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ గారికి, మరియు మిత్రులు గోపాల్ గారికి కూడా నా ధన్యవాదాలు. గోపాల్ గారు ఒక దశాబ్దం నుంచి జూనియర్ కాలేజీలో లైబ్రరీగా పరిచయం. అప్పటి నుంచి కూడా నేను చూస్తూ వస్తాను. ఎప్పుడు చిరునవ్వుతో ఫోన్ మాట్లాడటం కానీ, ఏది కానీ, కాలేజీలో ఏ పని నాకు అవసరం ఉన్నా, శుభ్రం చేయాలన్నా, ఏది చేయాలన్నా, విద్యార్థుల అభివృద్ధి చేయాలన్నా, సంఖ్య చేర్చాలన్నా, వారి కోఆర్డినేషన్, కోఆపరేషన్, సమన్వయం మాకు అద్భుతంగా ఉపయోగపడింది.
లెక్చరర్స్ని గ్రామాలకు పంపడం, వాళ్ళని విద్యార్థులను చేర్పించడం. నేను ప్రిన్సిపల్ కంటే ఎక్కువ గోపాల్ గారి మీదనే ఎక్కువ ఆధారపడేది. అది కాబట్టి అభిమానంతో ఆ అనుబంధంతో కూడా ఇక్కడ రావడం జరిగింది. వారి మిత్రులు సహకారంతో మాడులకు ఒక బస్సు సమయాన్ని కూడా మార్పించారు, కాలేజీ సమయానికి. అటువంటి కృషి వాళ్ళకి ఎక్కడ పరిచయాలు ఉన్నా, ఎక్కడ డిపోలో మా బస్సు డిపోలో కూడా వారికి పరిచయాలు ఉంటే వాళ్ళ స్నేహితులు అట్లా వాళ్ళు దాని సహకారం తీసుకొని మా మాడుగు కాలేజీకి బస్సు ఏర్పాటు చేయడంలో, సమయానుకూలంగా ఏర్పాటు చేయడంలో నాకు ఎంతో విధంగా సహకరించారు. ఎందుకంటే మా మాడుగులో చాలా మారుమూల గ్రామం, బస్సు తక్కువ గ్రామము, మండలం కూడా చుట్టూ ఉంటాయి గ్రామాలు, బస్సు సౌకర్యాలు తక్కువ. ఇప్పటికి కూడా ఇంకా ఒక 4-5 గ్రామాలకు మండలంలో మండల కేంద్రానికి బస్సు వేయడం వల్ల విద్యార్థుల సంఖ్య పరిమితంగానే ఉంది. అయితే 2019-2020లో హాస్టల్ పెట్టి 2021లో కూడా కరోనా కాలంలో ఫ్రీ హాస్టల్ ఒక 120 మంది, 60 మంది బాలికలు, 60 మంది బాలులకు ఫ్రీ హాస్టల్ పెట్టి స్ట్రెంత్ 30 నుంచి 250 వరకు తీసుకెళ్ళాము. ఆ తర్వాత కరోనా తర్వాత దాన్ని మానుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మా కళాశాలలో గత సంవత్సరం 275 మంది ఉంది. ఆ విధంగా ర్యాంక్స్లో కూడా రంగారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది, ఒక్కోసారి 2వ స్థానం మెరిట్లో, రిజల్ట్స్లో. ఆ విధంగా మేము 2010-12లోనే మా కుటుంబాన్ని ఇచ్చి, మా సొంత భూమి, విలువైన భూమి కళాశాలకు ఇచ్చి, మా అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు దానికి గేల్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తీసుకొచ్చి ఒక చక్కని బిల్డింగ్, బహుశా అప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఎక్కడా లేదు ప్రభుత్వ కళాశాల అంత చక్కగా. ఇప్పటికి కూడా దానికి ఒక 2 కోట్లు తెచ్చి అదనంగా రూములు, స్ట్రెంత్ పెరిగింది కాబట్టి స్టాఫ్ ఇప్పుడు మొత్తం మంచిగా నడుస్తుంది. ఈ బహుశా ఈ సంవత్సరం గోపాల్ గారు లేని లోటు కొంత కనబడుతుంది. స్ట్రెంత్ ఇంకా జమ కావట్లేదు, ఇంకా రావట్లేదు, వారి లోటు కనబడుతుంది. సరే, ఏమైనా వీలైతే వారి సేవలు కూడా వాడుకుందాం అనుకుంటున్నాను. నేను ఏ విధంగా చేయాలో తెలియదు, కానీ ఇప్పటికీ మాడుగుల్లో ఎంతమంది ఫస్ట్ ఇయర్ ఓన్లీ 35 అయింది. అయినా మా కళాశాలలో ఎప్పుడైనా జూలై ఆగస్టులోనే ఎక్కువ జాయిన్ అవుతాం. ఇక లైబ్రరీ గురించి అంటే లైబ్రరీ అంటే చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు అంటే పిచ్చిన, కాబట్టి నేను ప్రతిసారి లైబ్రరీకి వెళ్ళలేదు. కాబట్టి మా ఇంట్లోనే పెద్ద గ్రంథాలయం 2500 నుంచి 3000 పుస్తకాలు నాకు ఉంది. నేను చిన్నప్పుడే సొంత గ్రంథాలయం కూడా స్టాప్ పద్మారెడ్డి సొంత గ్రంథం. కాబట్టి లైబ్రరీ గురించి నాకు తెలుసు. సురేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు విద్యకి లైబ్రరీకి అవినాభావ సంబంధం ఉంది. పరస్పర అవి లేకుండా నడవదు. పుస్తకాలు లేదు, విద్య నడవదు, విద్య లేదు, పుస్తకాలు ఉండదు. కాబట్టి రెండింటికి అవినాభావ సంభవం ఉంది. ఆ విధంగా కూడా గోపాల్ గారి అభిమానంతో పాటు విద్య మీద, లైబ్రరీల మీద ఉన్న ఆసక్తితోటి ఆ యొక్క దాంతో రావడం జరిగింది. సురేంద్ర రెడ్డి గారు నా గురించి, మా అన్నగారు నా గురించి ఎక్కువగా చెప్పారు. మీరు అటువంటి బాలునాయక్ గారు కూడా చెప్పారు. మన చేతులైన గారికి ఎవరికైనా సహాయపడాలన్నది నా దృక్కోణం. సరే, మన చేతులైన గారికి చేస్తాము. ముఖ్యమంత్రి గారు ఉన్నారని మొత్తం ఏమి కొండ మీదకి పోతే రాదు. కాబట్టి మీరు అతిగా ఆ పాలసీ నిర్ణయాల్లో నా పాత్ర కానీ నాది కానీ ఏమి ఉండదు. నేను అక్కడ పోను. మన మధ్యలో ఇంటర్వ్యూ చేశాను. నేను రాజకీయాల జోలికి కానీ పోను.
ఏదైనా పోతే మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు మా మునిమనవాడు ఉన్నాడు, అక్కడ వెళ్తాను నేను అతని దగ్గరికి. మునిమనవాడు కంటే సంతోషించే అంశం నాకు ఇంకోటి లేదు. అంతేగాని ఈ రాజకీయాలకి పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ నేను ఎప్పుడూ దాంట్లో జోక్యం తీసుకోలేదు. సురేందర్ రెడ్డి గారు కూడా బాగా తెలిసే ఉంటుంది. గ్రామ రాజకీయాల్లో కానీ మండల రాజకీయాల్లో కానీ నేను ఏమైనా ఇప్పుడు మా కాలేజీ ఈ సంవత్సరం మా అల్లుడు గారు వచ్చిన తర్వాత మాత్రం ఒక 15-20 కోట్లు కాలేజీకి లైబ్రరీకి అన్ని శాంక్షన్ చేయించుకుంటాం. దీపావళి అంతవరకే నా పాత్ర. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు నన్ను ఆహ్వానించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ జయభాస్కర్ రెడ్డి గారికి, మరియు లక్షలుగా ఇచ్చేసినటువంటి ఎస్పీ వెంకటేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు సంతోషం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అసలు గోపాల్ గారికి నేను చెప్పలేదు. గోపాల్ గారు ఇప్పటికి కూడా ఈ ఉద్యోగ పదవి మాత్రమే, జీవితం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు లైఫ్ సైకిల్ కూడా పెరిగింది కాబట్టి వారి ఉద్యోగ విరమణానంతరం జీవితం కూడా ఇదే సంతోషంగా, ఇదే విధంగా ఆనందదాయకంగా చిరకాలం జీవించాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. 11 నెలలుగా లైబ్రేరియన్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి నేడు పదవి విరమణ పొందుతున్న గోపాల్ పదవి విరమణ సమావేశ సభాధ్యక్షుడు మన కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్ రెడ్డి గారు. అదేవిధంగా నేటి ముఖ్య అతిథి, నిన్నటి వరకు నాకు అనుమానం ఉండే ముఖ్య అతిథి సార్ వస్తాడో రాడో అని. గోపాల్తో కూడా నేను ఎవరిడే ఎవరు వచ్చినా ఎవరు రాకుండా పదవి విరమణ సమావేశానికి పద్మారెడ్డి సార్ వస్తే మీకున్న కోరిక పూర్తిగా నెరవేరుతుంది. ఆ సమావేశంలో ఒక 1000 మంది వచ్చినట్టుగా భావించవచ్చు. సార్ మాత్రం మీరు రప్పించాలని పదే రోజు మాట్లాడుకున్నాను సార్. ఎందుకంటే సార్ ఇంటికి మేము ఒకగనక సందర్భంలో ఒక పని కొనుక్కోయాం కాబట్టి ఆ అనుబంధంతో నేను రోజు ఆ విధంగా. కాబట్టి సార్ గారికి మరి కొంతమందికి తెలుసో లేదో సార్ అభ్యుదయ ఫౌండేషన్ చైర్మన్ అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఇక్కడ కొంతమందికి తెలియదు. సారు ప్రస్తుత మన తెలంగాణ ముఖ్యమంత్రి గారి మామగారు కూడా. ఆ విషయం కొంతమందికి తెలియదు కాబట్టి తప్పక చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా మన వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ సార్, అదేవిధంగా ఎస్పీ గారు, టీసీపీఎస్ మెంబర్, మాడుగుల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లైబ్రరీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి అశోక్ కుమార్ సార్, హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్ సార్, సెక్రటరీ అయాన్ గారు, అదేవిధంగా మా స్టేట్ బాడీలో ఉన్న జ్యోతి మేడం, శ్రవంతి మేడం, సుందరత మేడం, మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజునాయర్ గారు, కవి శ్రీనివాస్, జి రాములు, మరియు ఈ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ మరియు హాజరైన అందరికీ మా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లైబ్రరీస్ అసోసియేషన్ పక్షాన మనస్ఫూర్తిగా మధ్యాహ్న నమస్కారం సార్. ఇంతకుముందు ప్రిన్సిపాల్ సార్ మాట్లాడుతూ చెప్పిన అన్ని అక్షరాల వాస్తవాలు. గోపాల్ సార్తో నాకున్న అనుబంధం 1990 నుండి. వాళ్ళది నల్గొండ జిల్లా, అది భూపాలపల్లి నివాసిని, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా. అయితే మా ఇద్దరి పరిచయం అయితే ఆయనకు ఒక పని చేస్తానని అనుకుంటే వెనుక పోకపోవడానికి కారణం ఎప్పుడు తెలిసింది నాకు అంటే 1990లో మా పరిచయం ఏర్పడింది. 91లో మేమిద్దరం
టీచర్గా పనిచేసేవాళ్ళం. అయితే అది కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్, రెగ్యులర్ పోస్ట్ కాదు, డైలీ వేజ్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లో పనిచేస్తున్నాం. నాది చెక్ సెక్షన్, సార్ది బిల్డింగ్ డివిజన్. సేమ్ సార్ ఎక్కడికి పోయినా అంటే ఎవరికి ఏ సమస్య వస్తే వాళ్ళు సాధించగలరో అదే సమస్య వస్తుంది కావచ్చు. బహుశా ఆ రోజుల్లోనే మేము అప్పటికి ఇంకా బిఎల్ఎస్సీ ఎంఎల్ఎస్సీ చేయలేదు. డిగ్రీ పూర్తి కావడంతో డైలీ వేజ్ పోస్ట్ అప్పుడు కృష్ణ అని మన వైస్ ఛాన్సలర్ ఉండేది, ఆ విధంగా పడడం వల్ల చేయలేము. బిల్డింగ్ డివిజన్లో కూడా సేమ్ ప్రాబ్లం. డైలీ వేజ్ పోస్ట్ తీసుకోవాలంటే అగైనెస్ట్ శాంక్షన్ పోస్ట్ తీసుకోవాలి. సార్కు శాంక్షన్ పోస్ట్ లేదు అప్పుడు కూడా. అప్పుడు ఆయన ఎగ్జామ్ బ్రాంచ్ నుండి అతనికి పోస్ట్ శాంక్షన్ చేయించిన తర్వాత అతను సార్గా రిగ్రెట్ అయ్యాడు. సేమ్ అదే సిచ్యువేషన్ అతనికి ఈ కాలేజీలో ఎదురైంది. ఈ కాలేజీలో ఎదురైనప్పుడు సార్ అన్నట్టు వాస్తవానికి అందరికీ అదే భయం ఉంటుంది సార్, ఖచ్చితంగా అవుతుంది, నువ్వు ఈ కాలేజీలో ఇక్కడ కావాలి, నువ్వు సిటీ అన్నావు, మళ్ళీ ఇక్కడ నుండి తీసేస్తే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో నీకు ఫస్ట్ పోస్టింగ్ ఉండాలి నువ్వు ఇక్కడ. అని మేడం గారితో ఆల్రెడీ మేడం గారితో నేను ఫోన్లో మాట్లాడాను కదా, మేడం కూడా అదే పోస్ట్ లేకుండా ఎట్లిచ్చాం అని తక్షణమే మాట్లాడిన 2-3 అవర్స్గా కాలేజీకి రావడం జరిగింది. వచ్చి ఆ సమస్యను సాల్వ్ కావడంలో ఏమేమి జరిగిందో సార్ చెప్పాడు. అయితే ఆ రోజు ఆయన పని అయ్యేంత వరకు అందరికీ టెన్షన్, పోస్ట్ శాంక్షన్లో చూపించట్లేదు, ఐఎఫ్ఎంఎస్లో జీతాలు క్లెయిమ్ కావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఒకసారి ఆగిపోతే సప్లిమెంటరీ బిల్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంటే ఆ రోజుల్లో మేము చేసిన కృషి అతనికి ఇప్పుడు పనిచేసేది. నేను అప్పుడు ఆ ఎగ్జామ్లో చెప్పాను, ఆ రోజు నీకు అదే ఇబ్బంది అయింది, ఈ రోజు ఈ ఇబ్బంది నువ్వు ఖచ్చితంగా అధిగమించగలవు అని చెప్పాను సార్. అదేవిధంగా ఇక సార్తో అంటే మేము ఎప్పుడు నిత్యం మాట్లాడుకునే రోజు అంటూ ఉండదు. అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు అప్పుడంటే సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు వచ్చినంత మాత్రం రోజు మాట్లాడుకుంటాం. అప్పుడు ఆల్రెడీ మా రూములు పక్కకే ఉండేవి. చాలా కష్టజీవి, ఏ పని అప్పుడు చెప్పినా ఈ పని నా వల్ల కాదు అని మాత్రం ఆయన నోటి నుండి రాదు. అటువంటి వ్యక్తి. అందులో ఇక్కడ చేసిన ఒక గొప్ప పని, ఈ విధంగా జరగడానికి ప్రిన్సిపాల్ సహకారం కనుక లేనట్లయితే మొదటి రోజే రిజెక్ట్ చేసే అథారిటీ కూడా సాగుతుంది. కానీ సార్ ఒక పెద్ద మనసు, అంటే వచ్చిన ఒక పోస్ట్ ఎందుకు వదులుకోవాలి? ఎవరైనా సార్ వాళ్ళ ప్లేస్లో ఉంటే, రెడ్డి సార్ వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నేను చాలా మంది చూశాను, తెలిసి తెలియక రిటర్న్ కొట్టేస్తారు, జైనింగ్ రిపోర్టే తీసుకోవాలి. ఆ జైనింగ్ రిపోర్ట్ తీసుకోకుండా ఉంటే గొప్పసారి కాలేజీలో రిటర్న్ కాకపోతే సార్ మీరు చేసిన గొప్ప సహాయం జైన్ చేసుకోవాలి. జైన్ చేసుకున్న తర్వాత కూడా ఆయన పనిచేస్తుంటే నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో సార్ ఎక్కడ ఆలోచించండి. సారు నేను 2 సార్లు 3 సార్లు వచ్చాను, సారు గొప్పసారి ఇద్దరు వచ్చారు కాబట్టి నాకు సక్సెస్ అయ్యాం. ఇంకొకటి ఏంటంటే ఎల్లకాలం సార్ చెప్పినట్టుగా మొదటి లైబ్రరీగా ఇక్కడ ఈ కాలేజీలో రిటర్న్ అవుతున్నాం. 1969లో శాంక్షన్ అయిన కాలేజీలో మొదటి లైబ్రరీగా రిటర్న్ కావడం అనేది మేము కూడా గోపాల్ మా దృష్టిలో భావిస్తున్నాం సార్. తప్పకుండా ప్రమోషన్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ అయినా మీకు పోస్ట్ అయితే వస్తుంది సార్. ఇది ఎందుకంటే జిల్లా హెడ్ రాజధాని కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది, లేదా డిప్యూటేషన్ అయినా మీకు ఖచ్చితంగా పోస్ట్ అయితే వస్తుంది సార్. అందులో మీ సహాయాన్ని మాత్రం గోపాల్ సార్ కానీ మా అసోసియేషన్ కానీ ఎప్పుడు మర్చిపోదు సార్. అదేవిధంగా గోపాల్ సార్కి ఒక కోరిక మాత్రం బలంగా ఉండేది సార్, ఈ క్యాడర్లో చేరినప్పటి నుంచి. దాని గురించే ఇప్పుడు సార్తో మేము సార్ ఇంటికి పోగలిగామంటే డ్యూ టు గోపాల్. మా ఇష్యూ గురించి చెప్పుకోవడానికి సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక 1 అవర్ మా తీసుకోపోయిన ఫైల్స్ అన్ని చదివారు సార్. రిప్రజెంటేషన్ దాదాపు ఒక 10-20 పేజీలు 1.5 అవర్ కూర్చోబెట్టి అన్ని చదివి మాకు ఒక సొల్యూషన్ చూపించడం జరిగింది. అప్పుడు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రాములు సార్ ఉండే, రాములు గారు సార్తో కూడా మన పద్మారెడ్డి సార్ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సెక్రటరీలో కొంచెం సానుకూల పవనాలు వచ్చి జిఏడి నుండి క్లియర్ అయ్యి వచ్చేసాం. ప్రస్తుతం మా ఫైల్ సార్తో ఎంతమంది మాట్లాడారు, కమిషన్ ఆఫీస్లో పెండింగ్లో ఉంది సార్. ఒకవేళ గోపాల్ అదృష్టం మా అదృష్టం కలిసి వస్తే సార్ కూడా కృష్ణ ఆదిత్య కూడా ఇక్కడికి వస్తానన్నారు. ఒకవేళ వస్తే సార్ను పరిచయం చేయడం అంటే సార్ స్టూడెంట్స్ వాడిని పరిచయం చేస్తే సార్ ఏమన్నా ఇష్యూ ఉందా అని ఒక మాట అంటే సార్ దానికి మించిన ఇక ఆనందం మాకు ఇంకొకటి ఉండదు సార్. ఎందుకంటే సార్ కూడా ఇప్పటి వరకు మేము రకరకాల మార్గాలను ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకు ఒక కోరిక బలంగా
Now I request Dr. M. Dhananjay Nayak, sir, Advocate and GST Advisor, High Court, Hyderabad. I request Gopi Krishna, sir, to accompany sir and honor him with a bouquet. Please occupy your seat on the dais, sir. Thank you, sir. సో సార్ వచ్చిన రావచ్చు వస్తే సంతోషమే. అదేవిధంగా ఈ గోపాల గురించి చెప్పాలంటే వాస్తవాన్ని నేను చెప్పాలంటే రోజుకు ఒక ఇన్సిడెంట్ అవుతుంది మనం చెప్పుకోవడానికి. సో ఏది ఏమైనా చాలా మంది ఉన్నాం, ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి ఈ పదవి విరమణ అనంతరం రేపటి నుండి ఖచ్చితంగా గోపాల్ సార్ మా సంఘానికి బ్యాక్ బోన్గా 24 hours పనిచేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా 24 hours ఒక 6 నెలలు కనుక ఇప్పుడు ఏ విధంగా అయితే పనిచేశాడో, సలహాలు సూచనలు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఏ విధంగా అయితే సూచించాడో ఒక 6 నెలలు కనుక ఈ విధంగా పనిచేస్తే మనం ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా రేపటి నుండి కూడా మీరు లైబ్రరీ సంఘంలో ఒక మంచి సలహాదారుడుగా ఉంటారు, ఈ సంఘంలో శాశ్వత సభ్యులుగా ఉంటారు. కాబట్టి మన పని విషయంలో మీరు మర్చిపోకుండా మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా పదవి విరమణ అనంతరం మంచి ఆయుర ఆరోగ్యాలతో భగవంతుడు మిమ్మల్ని ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా మీ సంఘంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి మా గోపాల్ గారు అన్న విషయం మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. మీరు కూడా అంతే ఇతోధికంగా మా కళాశాలకు సహాయపడ్డారు. మిస్ అగైన్ థ్యాంక్ యూ సార్.